శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అని జగన్ మరోసారి ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ అన్నారు. అంతేకాదు ఈవీఎంలపై ఇప్పటికే వైసీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా మాట్లాడారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని జగన్ మాట్లాడారు. టీడీపీ నేతల గురించి కూడా జగన్ మాట్లాడారు. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి అంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఇప్పటికే ఇవ్వాల్సిన రైతు భరోసా, విద్యా దీవెన లాంటి పథకాలు ఇవ్వలేదు అని జగన్ అన్నారు. కూటమి నేతలకు కొంత సమయం ఇద్దామని జగన్ అన్నారు. జగన్ ప్రస్తుతం వాళ్ళకు హనీమూన్ నడుస్తుంది. టీడీపీ నేతలకు, కూటమి నేతలకు ప్రస్తుతం హనీమూన్ నడుస్తుంది. తర్వాత ప్రజల తరపున పోరాటం చేద్దామని జగన్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతానికి టీడీపీ నేతలు ఎలాంటి కేసులు పెట్టినా భయపడొద్దు అని చెప్తున్నారు. సభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు అని కూడా చెప్పారు. అసెంబ్లీలో మనం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, మండలిలో మన వాయిస్ను గట్టిగా వినిపించాలి అని జగన్ అన్నారు. అసెంబ్లీలో 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. మండలిలో 48 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పూర్తి మెజారిటీ టీడీపీ, కూటమి నేతలకే ఉండడంతో అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి మండలిలో మాత్రం ఎట్టి పరిస్థితులను వెనక్కి తగ్గొద్దు అని చెప్తున్నారు. మండలిలో మన వాయిస్ను గట్టిగా వినిపించాలి. పార్టీ కార్యకర్తల మీద దాడిని అందరూ ఖండించండి అని జగన్ చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి అని జగన్ సూచించారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్ ఇంకా ఏం మాట్లాడారు? అంటే ఉదయమే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఎమ్మెల్సీల సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే 48 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం ఏదైనా కొత్త బిల్లు తీసుకురావాలన్నా, చట్టాన్ని పాస్ చేయాలన్నా అసలు శాసనమండలిలో పాస్ చేసిందంటే శాసన సభలో పాస్ అయినప్పటికీ శాసనమండలిలో ఆమోద ముద్ర పొందాలి. పెద్దల సభలో ఆమోద ముద్ర పొందిన తర్వాత అది బిల్లు పాస్ అవుతుంది. కాబట్టి శాసన మండలికి సంబంధించిన అంశంలో ఎమ్మెల్సీలు కీలకంగా ఉంటారు. కాబట్టి వైసీపీకి 48 మంది, మొత్తం ఓవరాల్గా 58 మంది ఉంటే దాదాపులో 48 మంది వైసీపీకి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో వాళ్ళందరితో కూడా జగన్ సమావేశం పెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్సీలను కూడా వైసీపీ, తెలుగుదేశం పార్టీ కొనే ప్రయత్నాలు చేస్తుంది, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం పెట్టడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి సంబంధించి కూటమి నేతలు ప్రలోభాలు పెడతారు, ప్రలోభాలకి లొంగొద్దు, అదేవిధంగా కేసులు పెడతారు, కేసులు పెట్టినా భయపడొద్దంటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రలోభాలకి లొంగకోకుండా ప్రజల పక్షాన నిలవాలని కూడా ఎమ్మెల్సీలకి జగన్ సూచించారు. మండలిలో బిల్లులకు సంబంధించిన అంశాలు లేకపోతే చట్టాలకు తీసుకొచ్చే సందర్భంలో ఖచ్చితంగా ప్రజల నిర్ణయాలకి, ప్రజలకు మద్దతుగా ఉండే వాటి వైపే మనం నిలబడదామంటూ జగన్ ఎమ్మెల్సీలతో చెప్పారు. వాటితో పాటు కేసులు, అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, పెద్ద దాడులు టీడీపీ నేతలు చేస్తున్నారు, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, అక్కడ కార్యకర్తలకి, నేతలకి అండగా ఉండాలని కూడా ఎమ్మెల్సీలతో చెప్పారు. వాటితో పాటు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని మరికొంత సమయం ఇద్దాము, ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్న కామెంట్ కూడా జగన్ చేశారు. ఎమ్మెల్సీలు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడారు. ఇంత ఓటమిని మేము కూడా ఊహించలేదు, ఈ స్థాయిలో ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందో, ఈవీఎంల వ్యవహారం మీద మాకు అనుమానం ఉందన్న అభిప్రాయాన్ని చాలామంది ఎమ్మెల్సీలు జగన్ ముందు వ్యక్తపరిచిన సందర్భంగా జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందనే కామెంట్ కూడా చేశారు. గతంలో కలిసినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వద్ద కూడా వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని జగన్ వద్ద వ్యక్తం చేస్తే ఆయన అప్పుడు కూడా ఇదే కామెంట్ చేశారు. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్న మాట చెప్పారు. అంతేకాదు చంద్రబాలుడు, శిశుపాలుడు మాదిగా తప్పులు ఎత్తి చూపాలని కూడా చెప్పారు. ఈ హనీమూన్, కూటమి నేతలకి ప్రస్తుతం హనీమూన్ సీజన్ నడుస్తుంది. ఖచ్చితంగా ప్రజల తరపున వచ్చే 6 నెలల తర్వాత ప్రజల తరపున ప్రజలకు అండగా నిలబడతామని ఒక భరోసా ఎమ్మెల్సీలు ప్రజలకు ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంతో పాటు ప్రలోభాలు, అంటే ఎమ్మెల్సీలు ఏదైనా చేజారిపోతారా, ఎమ్మెల్సీలు ఏదైనా టీడీపీకి సంబంధించిన వాళ్ళకి మద్దతు ఇస్తారన్న అంశం మీద ఎమ్మెల్సీలకి అయితే జగన్ దిశానిర్దేశం చేశారు. ఎవరు టీడీపీ నేతలు ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురి చేస్తారనే సంకేతాలు ఏమన్నా ఉన్నాయా? అలా ఎవరైనా బయటపడ్డారా ఎమ్మెల్సీలు? ఎవరైనా జగన్ ప్రలోభాల గురించి ఎందుకు మాట్లాడినట్టు?
అంటే అఫీషియల్గా లేదు కానీ బయట ఒక ప్రచారం జరుగుతుంది. కొంతమందికి ఫోన్లు వచ్చాయి, ఫోన్లు మా చేశారు, కూటమికి వైపుకి రావాలి, కూటమిలో జాయిన్ అవ్వాలంటూ కొంతమంది ఫోన్లు వచ్చాయని ఒక టాక్ నడుస్తుంది. దాని మీద చాలామంది నేతలు తోట త్రిమూర్తులు కూడా మాట్లాడుతూ నాకైతే ఫోన్ రాలేదు, ఆ వార్తలు నేను వినలేదని ఆయన ఖండించారు. కానీ బయట ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే ఫోన్లు స్టార్ట్ అయ్యాయి, ఎమ్మెల్సీని కొనే ప్రయత్నం జరుగుతుందని ఒక టాక్ అయితే వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం దాని మీద స్ట్రైట్ ఫార్వర్డ్ మీడియా ముందు అయితే మాట్లాడలేదు. కానీ ఆఫ్ ద రికార్డ్ అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది రోహిత్. అయితే ఇది వాస్తవా కాదనేది ఇప్పటివరకు ఎవరూ చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే, ఎందుకంటే నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అటువంటి ఆలోచనలు ప్రస్తుతానికి అసలు తెలుగుదేశం పార్టీ చేయదని ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో మండలిలో కీలకంగా ఎమ్మెల్సీలు ఉంటారు కాబట్టి ఒకవేళ అటువైపు నుంచి వచ్చినా వీళ్ళు ఎంతవరకు దాని మీద రెస్పాండ్ అవుతారనే దానిపైన చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి కేవలం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక వీటి చుట్టూ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచనలు ఉండే అవకాశం లేదు. తర్వాత జరిగే ఎన్నికల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పాస్ చేసే విషయంలో కీలకంగా శాసన మండలి సభ్యులు ఉంటారు కాబట్టి అప్పుడు ఏదన్నా ఇలాంటి ఏమైనా ప్రలోభాలు ఏమైనా జరిగే అవకాశం అయితే కనబడుతుంది రోహిత్. రాజేష్, ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఈవీఎంల గురించి. ఈవీఎంల గురించి ఎప్పుడూ కూడా ఓడిన పార్టీలు ఈవీఎంలను శంకిస్తూ ఉంటారు, గెలిచిన పార్టీలు ఈవీఎంలలో ఎలాంటి లోపము లేదంటారు. అందులో గతంలో టీడీపీ ఓడిపోయినప్పుడు కావచ్చు, ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా, కేంద్రంలో కూడా అంతే, ఏ పార్టీ ఓడిపోయినా ఈవీఎంలని వేలు పెట్టి చూపిస్తుంటారు. గతంలో ఈవీఎంలు కరెక్ట్గానే పనిచేస్తాయి, 50 ఓట్లు వేస్తారు, టెస్ట్ చేస్తారు, అన్ని పార్టీలు ఏజెంట్లు ఉంటారు అక్కడ. సో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో వాళ్ళు చూస్తారు, ఆ స్లిప్ కూడా అక్కడ పడుతుంది. సో ఈవీఎంలను ఎలాంటి సంఖ్యించాల్సిన అవసరం లేదు అని వైసీపీ నేతలు గతంలో మాట్లాడారు. అఫ్కోర్స్ టీడీపీ నేతలు కూడా గతంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ నేతలు ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, కొన్ని అనుమానాలు అంటూ మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే ప్రజలు ఇస్తున్న మ్యాండేట్ అలా ఉంది. ఎందుకంటే 2019లో హ్యూజ్ మ్యాండేట్ అంటే 151 స్థానాలు ఇచ్చే స్థితిలో వైసీపీ ఉందా, 23 స్థానాలకి పడిపోయే అంత చెడు పాలన మనం చేశామా అని అప్పుడు 2019లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశ్లేషించుకున్నారు. అసలు 23 స్థానాలు పడిపోయే అవకాశం లేదు, మరి మహా అయితే ఒక 60-70 స్థానాలన్నా ఆ స్థానాలు ఆ గ్యాప్ మాత్రమే ఓడిపోయే వాళ్ళని అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఈవీఎంలో ఏదో జరగబట్టే వైసీపీకి 151 స్థానాలు అప్పుడు వచ్చాయని తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రజలు ఓటర్లు 164 స్థానాలు కూటమి వైపు ఇచ్చిన నేపథ్యంలో, హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చిన నేపథ్యంలో నిజంగా అన్ని స్థానాలు ఇచ్చే అంత గొప్ప అవకాశం ఎక్కడుంది? ఇంత మంచి పాలన చేసాం, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇంత డబ్బు ప్రజలకు నేరుగా అకౌంట్లో ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు 11 సీట్లు ఎలా కూర్చోబెడతారు? కాబట్టి ఈవీఎంలో ఏదో జరిగే ఉంటుందనేది ఇప్పుడు వైసీపీ నేతల వర్షం కనబడుతుంది. కాబట్టి అక్కడ మ్యాండేటే కీలకంగా మారుతుంది. ఒకవేళ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమికి ఒక 110-115 స్థానాలు ఇచ్చి వైసీపీకి ఒక 50-60 స్థానాలు ఇస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ఇష్యూ ఖచ్చితంగా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు 164 స్థానాల్లో కూటమికి ఇవ్వడం, కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడం వల్ల ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగి ఉంటుంది. కాబట్టి ఇంత కింద స్థాయికి పడిపోయాము, ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత పాలన చేశాము, ప్రజలు అంత స్థాయిలో బ్రహ్మరథం పట్టారు, ఎక్కడికి వెళ్ళినా జేజేలు కొట్టారు, అలాంటి ఓటర్లు అలాంటి ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు? ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, అది ఈవీఎం ట్యాంపరింగే, ఈవీఎంలోనే ఏదో మతలబు ఉందనేది వైసీపీ నేతలు చెప్తున్న మాట. అదే మాట 2019లో చెప్పారు టీడీపీ నేతలు. కాబట్టి ఇక్కడ మ్యాండేట్ అనేది కీలకంగా మారుతుంది. గెలుపుకి ఒక 15-20 స్థానాల ఎక్కువ వచ్చినప్పటికీ వస్తే పెద్దగా ఈవీఎంల మీద ఎవరు కూడా ఫోకస్ చేయరు. కానీ హ్యూజ్ మ్యాండేట్ వన్ సైడెడ్గా ఇచ్చేస్తున్నారు, ప్రజలు తీర్పిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ మీద దృష్టి పెట్టాల్సి ఉంది, వాటి మీద కామెంట్ చేయాల్సి వస్తుంది అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రోహిత్. ఒకవేళ మార్జిన్ అనేది